ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం, మిడిల్ ఈస్ట్ లో రగిలిన మంటలు ఇప్పుడు యూరప్ సరిహద్దులను తాకుతున్నాయి. లెబనాన్లోని హెజ్బుల్లా ద్వారా సైప్రాస్ లో ఉన్న యూకే మిలిటరీ బేస్ పై డ్రోన్ల దాడి జరిగినట్లు రిపోర్ట్లు చెబుతున్నాయి. ఇది కేవలం మిసైళ్ల యుద్ధం కాదు, ఇది ఎనర్జీ రూట్ల యుద్ధం, ఇది సముద్ర మార్గాల యుద్ధం. సౌదీ అరంకో స్థావరాలపై దాడుల వార్తలు, ఖాతార్ గ్యాస్ నిల్వలపై డ్రోన్ల దాడుల నివేదికలు ఇవి ఇంకా పూర్తి ధృవీకరణ కోసం ఎదురు చూస్తున్నాయి. గల్ఫ్ ఆఫ్ ఒమాన్ లో జరిగిన దాడిలో ఒక భారతీయుడు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అక్కడి నుంచి వెలువడుతున్న పొగలు ప్రపంచ ఆందోళనను పెంచుతున్నాయి. ప్రతిస్పందనగా ఐఆర్జీసీ మిసైల్ దాడులను విస్తరించింది. నేతన్యాహు నివాసం టార్గెట్ అయిందన్న వార్తలు వ్యాపించాయి. అధికారిక ప్రకటనలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. సర్జికల్ స్ట్రైక్ అనే మాట వినడానికి బాగుంటుంది, కానీ శవాలు మాత్రం శస్త్రచికిత్సల క్రమబద్ధంగా పడవు. జెనీవా కన్వెన్షన్ యుద్ధాన్ని నియంత్రించడానికి ఉన్నాయి, కానీ బాంబుల వర్షంలో ఆ నిబంధనల విలువ ఎంత ప్రశ్నించాలి. కానీ ఎవరు ప్రారంభించారు కంటే ఎవరు ఎక్కువ నలిగిపోతున్నారు అనేది ముఖ్యం.